ఈగకి భయపడతా, దోమకి భయపడతా, బిల్లికి భయపడతా, చివరికి బలికి కూడా భయపడతా. కానీ భార్యని బెదిరించడంలో మాత్రం ఎలాంటి భయం లేదు అంటున్నాడు మన చంద్ర. ఇంతకీ ఎందుకు ఇలా అంటున్నాడు తెలియాలంటే లెట్స్ వెల్కమ్ చమ్మక్ చంద్ర along with his team. Ladies and gentlemen, boys and girls and all the fans, here comes the Power King and we call him Gabbar Singh. కానిస్టేబుల్, శాంతి భద్రతలను భంగం కలిగించిన ఎవరిని వదలొద్దు సార్. నాకు మెంటల్ లేసింది అనుకో, 100 మంది టెర్రరిస్ట్ అయినా నిలబెట్టి కాల్ చేస్తా. సూపర్ సార్. శాంతి భద్రతలు లోపించిన గల్లి ఇదేనా? ఇదే సార్. మరి ఇంకేంటికి లేటు, ఇక్కడ నిలబెట్టావు. ఏమైంది సార్? కప్ప కానిస్టేబుల్. మీరు కప్పకు భయపడటం ఏంటి సార్? నీకు తెలియదులే నా గురించి. నేను కప్పకు భయపడతా, బల్లికి భయపడతా, ఒక మాటలో చెప్పాలంటే అరాంగుల సింహాల వరకు కూడా భయపడతా కానిస్టేబుల్. అరంగులు చీమకు కూడా భయపడతారా? అవును కానిస్టేబుల్. నీకు ఇంకో నిజం చెప్పనా? ఏంటి సార్? నాకు ఈ ఎస్ఐ జాబ్ రావడానికి కారణం కూడా నా భయమే. ఎలా అయ్యారు? ఒకసారి నేను ప్యాట్నీ సెంటర్ కి షాపింగ్కి వెళ్ళాను. వెళ్తుంటే అక్కడ వీధి కుక్క పడుకొని ఉంది. ఆ వీధి కుక్క తోకని తొక్కా అంతే. ఆ కుక్క పరుగెత్తుడికి నేను ఆ భయంతో పరిగెత్తుకుంటూ ప్యారెడ్ గ్రౌండ్ లో పరిగెత్తా. ఆ రోజే పోలీస్ ఎలక్షన్ జరుగుతుంది. ఆ కుక్క భయంతో నేను ఎన్ని హై జంపులు చేశాను, ఎన్ని లాంగ్ జంపులు చేశాను, ఎన్ని తాళ్లు లెక్కేశాను నాకే తెలియదు. నాకు తెలియకుండా ఏవేవో చేసేసాను. కట్ చేస్తే మెల్లో 2 బంగారు పథకాలు ఉన్నాయి. అది కాదు సార్ అనేలోపు ఈ రోజు నువ్వు ఎస్ఐ అన్నారు, ఏసీ కార్ ఇచ్చారు. సార్, నేను సంవత్సరం పాటు రోజు 10 కిలోమీటర్లు పరిగెత్తితే ఈ రోజు కానిస్టేబుల్ అయ్యాను సార్. నేను ఒక్కరోజు పరిగెడితేనే ఎస్ఐ అయ్యా. మీరు నక్క తోక తొక్కారు సార్? లేదు, కుక్క తోక తొక్కా. తొక్కలో ఏదో తోక తొక్కేలే సార్. పదండి వెళ్దాం. అక్కడ కప్ప ఉంటే ఎలా వేస్తాను కానిస్టేబుల్? నేను రాను, నాకు భయం. కప్ప సార్. దాన్ని తరిమే ఆ పొదలో దాన్ని పిన్నో పెద్దమ్మ ఉంటే అవి నా మీద దాడి చేస్తే అప్పుడు నేనేం చేయాలి? పిన్నో పెద్దమ్మనా? నీకేముంటారా చుట్టాలు వాళ్ళకుంటా? సార్ రండి సార్, ఎత్తుకొని మరి తీసుకెళ్తాను. అయితే కానిస్టేబుల్, నేను భయానికి బ్రాండ్ అంబాసిడర్ ని ఎవరికి చెప్పావుగా? చెప్పలే సార్. నువ్వు చెప్తావు, భయంగా ఉంది కానిస్టేబుల్. చెప్పలేను సార్. అయితే ఓకే. కానిస్టేబుల్, అక్కడ కూర్చుంది ఎవరది? యాంకర్ సార్. అంతే మేకప్ ఎత్తుకోవద్దని చెప్పు కానిస్టేబుల్, నాకు భయంగా ఉంది. కానిస్టేబుల్ కానిస్టేబుల్ దింపే వదల. కానిస్టేబుల్ స్టేషన్కి వెళ్ళిపోదాం పద. అవును, ఆ ఫైల్ తీ. సాయంత్రానికల్లా నీ ఇంట్లో 2 తలకాయలు ఉంటాయన్నా. అన్నా డబ్బుల గురించి వదిలేసాయన్నా, తర్వాత తీసుకుంటాను. కానిస్టేబుల్, వీటి చూస్తే పెద్ద రౌడీలో ఉన్నాడు, తలకాయలు గిల్కానంటున్నాడు. టేబుల్ కింద దాక్కుపదా సార్. నువ్వు ఏదైనా చెప్పాలనుకో టేబుల్ కింద వచ్చి చెప్పు సార్. ఓ రౌడీ కాదు సార్. రౌడీలకి రౌడీయా? కాదు సార్, మటన్ షాపోడు. మటన్ షాపోడా? మరి తలకాయలు గిల్కాలంటున్నాడు. ఈ రోజు ఆదివారం కదా, ఎవడో వాడికి 2 మేక తలకాయలు ఆర్డర్ ఇచ్చినట్టున్నాడు సార్. అదే చెప్తున్నాడు వాడు. మేక తలకాయ ముఖమోడా సార్. ఎవరా నీకు పెంచమన్నాడు అంత పెద్ద పెద్ద మీసాలు? నన్ను భయపెట్టిద్దామన్నారా? మీసాలకు భయపడి, దాని మేకప్ కి భయపడి నేను రోజుకు 10 గంటలు టేబుల్ కింద ఉంటే శాంతి భద్రతలు ఎవరా కాపాడతాడు? మీ అయ్య కాపాడతాడా? సార్, మీ శాంతి భద్రతలకి నా మీసాలకు అసలు ఏం సంబంధం ఉంది సార్? కొన్నిటికి కొన్ని సంబంధాలు ఉంటాయి అంతే. అన్నా, సాయంత్రానికల్లా మీ ఇంట్లో 10 తలకాయలు ఉంటాయన్నా. మేక తలకాయలని చెప్పరా దరిద్రుడా? 10 తలకాయలు మేకై ఉంటాయన్నా. పనికి మాలేదా? మావిడ ఫోన్ చేస్తుంది. హలో ఏమండి? తోలు తీస్తా చెప్పు. అదే ఇంటికి ఎప్పుడు వస్తారు అని కాల్ చేశాండి. తోలు తీస్తా ఎప్పుడు వస్తా? నీకెందుకే? తోలు తీస్తా. అది అన్నావు అనుకో, తోలు తీస్తా. మా అమ్మ మన ఇంటికి వస్తా అని చెప్పి కాల్ చేస్తుందండి. తోలు తీస్తా. మీ అమ్మ మన ఇంటికి వచ్చిందనుకో, మీ అమ్మది నీది కలిపి తోలు తీస్తా. అయ్యో వద్దులేండి. తోలు తీస్తా. సారీ అండి, ఏమైనా తప్పుగా మాట్లాడుంటే. క్షమించడా లేవు, తోలు తీరాలి. తోలు తీస్తా. సార్, ప్రతి చిన్నదాని భయపడే మీరు పిల్లల్ని అలా భయపడతారండి సార్? కానిస్టేబుల్, నువ్వు పులికి భయపడు, నేను పులి వదిలేస్తుంది. నువ్వు పెళ్ళానికి భయపడ్డావు అనుకో, పాతాళని తొక్కేస్తుంది. అందుకే ప్రపంచంలో నేను దేనికి భయపడ్డా, పెళ్ళానికి మాత్రం భయపడు. దీన్ని బట్టి నీకేం అర్థమైంది కానిస్టేబుల్? పులి కంటే పెళ్ళామే క్రూర జంతువు అని అర్థమైంది సార్. ఎగ్జాక్ట్లీ.
వీడు కళ్ళు కట్టిన నేరస్తుడు. వీడు తీసుకెళ్ళి లోపలేసేయ్. కాదు, వీడు 100 మర్డర్లు 100 రేపులు చేశాడు. తీసుకెళ్ళి లోపలేసేయ్. 50 మర్డర్లా. టేబుల్ కింద ఏం చేస్తున్నావయ్యా? సార్ వాడితో మనకి ఎందుకు సార్? 50 మర్డర్లు చేశారంటున్నారు. వాడిని వదిలేదు సార్, వాడి పాపాన వాడిపోతాడు. దేవుడు చూసుకుంటారు సార్, వాడిని వదిలేదు సార్ ప్లీజ్ సార్. దేవుడు చూసుకుంటాడా? బయటికి రా. పోలీసు వెండి ఇలా మాట్లాడడానికి సిగ్గా లేదా నీకు? ధైర్యం లేదు సార్. మర్యాదగా వాడిని లోపలేస్తావా లేదా? వద్దు సార్, నేను వేయలేను సార్. వాడిని చూస్తేనే భయంగా ఉంది సార్. పక్కనే చాలా పోలీస్ స్టేషన్లు ఉన్నాయి సార్, అక్కడ వేసుకోండి సార్. ఇక్కడ మాత్రం వద్దు సార్. నాకు చిన్న చిన్న వాళ్ళు సార్ పెళ్ళాన్ని కొట్టేవాళ్ళు, మందులు కొట్టేవాళ్ళు, పర్సులు కొట్టేవాళ్ళు, అలాంటి వాళ్ళు చాలు సార్. కానిస్టేబుల్ సార్, నువ్వు వాడిని లోపలే సార్. కీసి ఇవ్వండి సార్. నువ్వు కన్ను పేలదు సార్, కన్ను పేలదు. పేలదు. దాంట్లో బుల్లెట్ ఎక్కడ పేలుతా అని చెప్పి జేబులో పెట్టుకున్నాను సార్. ఇదిగోండి సార్. కానిస్టేబుల్ సార్, వాడిని తీసుకెళ్ళి లోపలే. అలాగే సార్. దర్జా కూర్చున్నట్టు పెళ్లి చూపులకు వచ్చినట్టు చూడగలగా. ఈ టైంలో మాడు చేసిందంటే ఫోను. హలో, అయ్యో నేను ఇప్పుడు ఏమనలేదు కదండి. అది కాదండి, సాయంత్రం వచ్చేటప్పుడు మటన్ తీసుకొస్తా అన్నారు కదా, తీసుకొస్తారా లేదా అని కాల్ చేశానండి. తోలు తీస్తా, తీసుకొస్తా. పులిని వేటాడడానికి వెళ్తున్నా, వేటాడి మటన్ తీసుకొని వస్తా. పులిని గిల్ని వేటాడడం ఎందుకండి మీరు? తోలు తీస్తా. నార్మల్ మాంసం తినడానికి నేను ఏమైనా సీఏ అనుకుంటున్నావే? ఎస్ సార్, రణవీర్ సింగ్. తోలు తీస్తా. అలాగే అండి, మీరు ఎలా చెప్తే అలాగే అండి. పెట్టే ఫోన్. తోలు తీస్తా. రణవీర్ సింగ్. మా ఆవిడ సార్, కొద్ది గ్రిప్ లో పెట్టుకున్నా. సిగ్గుగా లేదు నీకు? కానిస్టేబుల్ వాడండి, కానిస్టేబుల్ నాతోలా చూస్తున్నాడు. రౌడీలు అన్నాక అలాగే చూస్తారు సార్. అరే బంగారాజు. ఆడి పేరు బంగారాజు కాదు. నాకు తెలుసు, నేను ముద్దుగా పిలిపించుకుంటున్నా. అరే బంగారాజు, మాట్లాడరా, నీకు దండం పెడతా. నేను చూస్తేనే భయంగా ఉందిరా నాకు. ఏదైనా మాట్లాడరా. బిర్యానీ తింటావా? మందు తాగుతావా చెప్పు, వైన్ షాప్ మొత్తం ఇక్కడే పెడతా. ఇటు మాట్లాడి. నువ్వు మాట్లాడకపోతే నాకు ఎలా తెలుస్తుంది రా? నువ్వు లోపల నా గురించి ఏం స్కెచ్ గీస్తున్నావు నాకు అని భయం రా నాకు. శైలేష్ తో చంపుతున్నావేంట్రా ఇడు? కానిస్టేబుల్ సార్, నాకు ఎలా ఉందో తెలుసా? ఎలా ఉంది? మేకల పాకలో పులిని తెచ్చి కట్టేసినట్టు ఉంది కానిస్టేబుల్ ఇక్కడ. ఎంతటి కరడు కట్టిన మగాడినైనా, ఎంతటి కొమ్ములు తిరిగిన మగాడినైనా ఒక అంశంతో ఫ్లాట్ అవుతాడు. ఆ అంశాన్ని దింపుతా. ఈవెంట్ మేనేజర్ ఎయిర్టెల్ నవీన్, ముగ్గురు కత్తి లాంటి ఫిగర్ ని దింపు. ఏం జరుగుతోంది ఇక్కడ? ఒక పోలీస్ అధికారి అయి ఉండే ఆఫ్టర్ చెంచా గారికి ఇక్కడ నువ్వు ఎంటర్టైన్మెంట్ ఇస్తావా? నువ్వేంటే అలా చూస్తున్నావు? చూడుకో, పుడి చేస్తావు, గొంతులో దించేస్తా. అలాంటి ఏమనుకుంటున్నావు? వీడి గురించి నీకు తెలుసా? చంటి గారి దగ్గర ఆఖరికి పొట్టు నరేష్ గారు కూడా వీడిని పిచ్చగొట్టుడు కొట్టాడు. వీడికి తీసుకొచ్చి ఎంటర్టైన్మెంట్ ఇస్తావు ఇక్కడ. కానిస్టేబుల్, వీడికి తీసుకెళ్ళి లోపల. పరువు పోతుందిరా. మా సిఐ గారు ఎక్కువ ఆగ్రహంలో ఉన్నాడు, కొద్దిగా వాడిని చల్లబడతారా? పేరెంటాలకు వచ్చినట్టు ఇంకా అలా కూర్చున్నావు ఇక్కడ. ఎవరో నువ్వు? సత్య సత్య. రణవీర్ సింగ్, వెళ్ళదా నువ్వు? వెళ్ళలేదా సార్? రోజా గారు ఎలా అనిపించింది? బాగుంది, సరదాగా అనిపించింది. నాకు బాబు సార్ నైస్ కిట్, గుడ్.